వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. 3 నెలలుగా ఆగిన రోడ్డు వెడల్పు ఇబ్బందుల్లో ప్రజలు, వాహనదారులు, దుకాణదారులు వెంటనే పనులు ప్రారంభం చేయండి అంటూ అధికారులకు ఐక్యవేదిక డిమాండ్. రామాలయం నుండి పాత బజార్ వరకు పర్యటించిన ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కష్టసాధ్యమైన రోడ్డు వెడల్పు పని నత్తనడక సాగుతూ మొన్న ఎలక్షన్ కోడ్ వరకు సాగిందని, ఎలక్షన్ కోడ్ అయిపోయి నెల రోజులు కావస్తున్నా ఎక్కడ రోడ్డు పని ముందుకు సాగడం లేదని, దీన్ని అలసుగా తీసుకున్న కొన్ని మతాల దేవాలయాల ప్రహారీలు, వ్యాపారస్తుల షాపుల ముందు నిర్మాణాలు సాగిస్తున్నారని, వెంటనే వాటిని తొలగించి రోడ్డు వెడల్పు పనిని సాఫీగా సాగించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. రోడ్డు వెడల్పు పనులు కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నాయి. కానీ ఎలక్షన్ ముందర 2 నెలల ముందర ఆపారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది. కానీ ఎలక్షన్ కోడ్ పోయి నెల అయినా కూడా ఇంతవరకు ప్రారంభం అవుతలేదు. ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా దుమ్ము ధూళి తిని రోజు కిలోలకు వచ్చి దుమ్ము తింటున్నారు. దీన్ని తొందరగా కంప్లీట్ చేస్తారా, ఎన్ని రోజులు చేస్తారో అది చెప్పవలసిందిగా అధికారులను కోరుతున్నాము. నూతన ఎమ్మెల్యే గారు దీనిపై చర్యలు తీసుకొని త్వరగా, అంటే రోజులలో కంప్లీట్ చేస్తేనే బాగుంటుంది. లేకుంటే ఈ మొత్తం రోడ్డు పడ్డంగా నిలబడి వెహికల్స్ పోకుండా మేము ధర్నాలు చేస్తామని చెప్తున్నాను. ఖచ్చితంగా అతి తొందరలో రోడ్డు వెడల్పులో పైసలు ఉన్నావా లేవా, అధికారులు ఏదో మొత్తం ఒక ప్రకటన చేసి మొత్తాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అఖిలపక్ష ఐక్యవేదిక 1%. అధికారులు ఎందుకు కట్ చేస్తాం? వీడియో అధికారులు ఎందుకు కట్ చేస్తాం? కోరి లోపల ఫీడ్బ్యాక్ జరగాలని మళ్ళీ ఎందుకు కట్టలే? ఇంకా పెండింగ్ పడింది. ఎందుకంటే మనం దానివల్ల వాసన వస్తుందని మున్సిపాలిటీ వాళ్ళు అత్యుత్సాహంతో ముందుగా వచ్చి ఇవన్నీ కట్ చేసిండ్రు. వాళ్ళకి మన ఫండ్ ఉందా లేదా ఏం లేకుండానే ఇవన్నీ ముందరికి వచ్చి కట్ చేసినప్పుడు మళ్ళీ కడుతున్నారు. అంటే మున్సిపాలిటీ నుంచి జేసీబీ ఖర్చులు ఎవరిస్తారు? తర్వాత వీళ్ళకి కట్ చేసినాక మళ్ళీ కట్టుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తులకు, ఎవరికైనా వ్యాపారం చేసుకున్న వాళ్ళకు ఈ నష్టాలు చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది ఏ ఆధారంతో ఇవన్నీ కూలగొడుతున్నాయి, ఎందుకు మళ్ళీ మనం చేస్తున్నారు? ఏదో ఫండ్ వస్తే నాలుగు కడితే 10 రోజులు 15 రోజులు అయిపోతుంది. దానికి నెలలు చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టి చేసిన దానికి వెంటనే ఈ రోడ్డు వైండింగ్లో ఉందా లేదా, కొందరు కాలువ కడతారా లేదా, కొందరు తెలపాలి. అందరినీ వ్యాపారస్తులు అందరినీ ఇబ్బంది పెడుతున్నందుకు మేము అఖిలపక్ష ఐక్యవేదిక మొత్తం ప్రోగ్రాం చేస్తున్నాము. ఇది వెంటనే కడతారా, రోడ్డు వైండింగ్ చేస్తారా? మున్సిపల్ అధికారులు ముందుకు వచ్చి కలెక్టర్ గారికి ఈరోజు సోమవారం రోజు మేము వచ్చే వినతిపత్రానికి వరకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకు కూలగొట్టిండ్రు, ఎందుకు వీళ్ళకు ఖర్చు పెట్టిస్తున్నారు, కాలువ ఎందుకు కట్టలేరు, ఇన్ని రోజులు సమాధానం తెలపాలని